హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాగి ఇడ్లీ అలాగే రాగి దోశ ఒకే బ్యాటర్ తోటి ఎలా తయారు చేసుకోవాలి, రాగి ఇడ్లీ మెత్తగాను దోశ క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. గ్లాస్ మినప్పప్పు కొంచెం మెంతులు తీసుకొని నానబెట్టుకోవాలి. 6 గంటలు నానిన తర్వాత గ్రైండ్ చేసుకోవడానికి ఒక అరగంట ముందు అటుకులు నానబెట్టుకోవాలి. మినప్పప్పు గిన్నెలోనే అటుకులను కూడా నానబెట్టచ్చు. ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ అలాగే ఒక గ్లాస్ రాగి పిండి తీసుకోవాలి. రాగి పిండి కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు. మినపప్పుకి 2 కొలతలాగా కాకుండా కొంచెం ఎక్కువగా తీసుకున్న అటుకులు వేస్తున్నాం కాబట్టి ఇడ్లీలు స్మూత్గానే వస్తాయి. అలాగే ఒక గ్లాస్ కంటే ఎక్కువగా కొంచెం రాగి పిండిని కొలిచి పక్కకు పెట్టేసుకోవాలి. మినపప్పు మెంతులు అటుకులు వేసి నానబెట్టుకున్న వాటిలోంచి వాటర్ తీసేసి ఇంకొన్ని ఫ్రెష్ వాటర్ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న మినపప్పును రాగి పిండిని అలాగే క్లీన్ చేసి నీళ్లు వంపేసిన రవ్వను కూడా మూడింటిని ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి రాత్రంతా అలాగే పులి పెట్టేసి పొద్దున ఇడ్లీ వేసుకోవచ్చు. సమ్మర్లో అయితే ఎక్కువ పొలవాల్సిన పని లేదు, 3 అవర్స్ బయట ఉంచి ఇడ్లీ వేసేసుకోవచ్చు. ఇడ్లీ చేసుకోవడానికి ఇడ్లీ స్టాండ్లో వాటర్ పోసేసి స్టవ్ పైన పెట్టి మరగనివ్వాలి. పిండిలోకి కొంచెం ఉప్పు, ఇష్టమైతే సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ గట్టిగా లేకుండా వాటర్ వేసి మిక్స్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ రాసేసి పిండిని నింపేసుకోవాలి. ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ అలాగే ఒక గ్లాస్ రాగి పిండి తీసుకున్నాం కదా, 2 రాగి పిండి అయినా తీసుకోవచ్చు, 2 గ్లాసులు. లేదంటే రాగి రవ్వ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది కదా, రాగి రవ్వ అయినా తీసుకోవచ్చు. లేదా రాగి ఇడ్లీలను రాగి పిండితోటి, రాగులతోటి అలాగే రాగి రవ్వతోటి ఇలా చాలా రకాలుగా రాగి ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. ఈ ఇడ్లీ ప్లేట్స్ని ఆల్రెడీ మరుగుతున్న ఇడ్లీ పాత్రలో పెట్టేసి సిమ్లో ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఫోర్క్ పెట్టి చెక్ చేసుకోవచ్చు. రాగిలో ఉన్న బ్లాక్ కలర్ వల్ల పిల్లలు ఎవరైనా తినకపోతే ఇందులోనే కొంచెం పసుపు, క్యారెట్ తురుము అలా కొన్ని వెజిటబుల్స్ వేసి మొత్తం మిక్స్ చేసి ఇడ్లీ చేసి పెట్టేస్తే దీని కలర్ అంత హైలైట్ అవ్వకుండా ఉంటుంది. రాగి ఇడ్లీ రెడీ అయిపోయింది. సేమ్ బ్యాటర్ తోటి మనం క్రిస్పీగా దోశ ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాం. రాగిని ఇంగ్లీష్లో ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు. ఈ రాగి కాల్షియం ప్రాబ్లమ్స్కి చాలా యూస్ఫుల్ అండి. రాగిని ఏదో ఒక ఫామ్లో ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. రాగి ఇడ్లీ కానీ దోశ, రాగి సంగటి, రాగి జావా ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే పిండిలో ఇంకా కొంచెం వాటర్ మిక్స్ చేసి దోశ వేసుకోవాలి. ఈ దోశ వేసేటప్పుడు, రాగి దోశ వేసేటప్పుడు పెన్నెం ఓవర్ హీట్ అవ్వకూడదండి. కొంచెం మీడియం హీట్ అయినప్పుడే కొంచెం పల్చగా కావాలంటే పల్చగా, మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు. ఆయిల్ వేసేసి మూత పెట్టాలి. పెన్నెం ఓవర్ హీట్ అయిన తర్వాత దోశ వేస్తే ఈ రాగి దోశ అంత పెన్నెంకి చుట్టుకుపోతుంటుందండి, తీయటానికి రాదు. వేసిన తర్వాత 1 మినిట్ హైలో ఉంచి ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలి. మధ్యలో కాలిందో లేదో చెక్ చేసుకోవాలి. పల్చగా వేస్తే ఒక సైడ్ కాల్చుకున్నా సరిపోతుందండి. ఈ పిండిలో ఇడ్లీ రవ్వ కూడా వేసాం కాబట్టి దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్స్లో ఫీడ్బ్యాక్ చెప్పండి.